హలో ఫుడీస్ వెల్కమ్ టు మై ఛానల్ మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి అన్నమయ్య లడ్డు చేస్తున్నానండి. ఈ లడ్డు మీరు తింటుంటే టెంపుల్లో తెచ్చుకొని తిన్న ఫీలింగే ఉంటుంది కానీ ఇంట్లో చేసుకున్నట్టుగా అయితే అస్సలు అనిపించదండి. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 కప్పు శనగపిండి అయితే జల్లించి తీసుకోండి. 1 కప్ తీసుకున్నాక దీంట్లో ఓన్లీ పాలు మాత్రమే పోస్తూ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ పిండి మొత్తం మనం కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ ఓన్లీ పాలతోటే కలుపుతామండి. దీంట్లో వాటర్ అసలు యూజ్ చేయం మనం. అప్పుడే లడ్డు జ్యూసీగా మెత్తగా క్రంచీగా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వస్తుంది. వాటర్తో అయితే అలా రాదండి. సో పాలు చెక్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని దోస బ్యాటర్ లాగా కలుపుకోవాలి. విధంగా పాలు చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకొని దోస బ్యాటర్లాగా కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఆ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఆగకుండా బాగా బీట్ చేసుకొని ఏమైనా ఉండలు ఉన్నాయేమో చూసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా మంచిగా కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. సేమ్ దోస బ్యాటర్ లాగా వస్తే సరిపోతుంది. ఈలోపు పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని మనకు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైందో లేదో ఒక చిన్న డ్రాప్ వేసి చూసుకుంటే సరిపోతుంది. మనకు ఒక డ్రాప్ వేసి వెంటనే ఇలా పైకి తేలితే ఆయిల్ వేడైందని అర్థం అండి. సో బూందీ గంట ఇలాంటివి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు ఇలాంటివి లేవనుకుంటే ఇంట్లో బొక్కలవి గిన్నెలున్నా లేదంటే గంటెలు కూడా ఉంటుంటాయిగా, మీరు దాంతో కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర బూందీ గంట ఉంది. సో దీంట్లో ఒక్కొక్క స్పూన్ ఇట్లా పిండి వేసుకుంటూ ఆ పిండిని ప్రెస్ చేసుకుంటూ మొత్తం బూందీని అయితే వేసేసుకోవాలండి. విధంగా పిండేసాక గరిటెతో ఇలా పైన ప్రెస్ చేస్తూ ఉంటే కింద బూందీ అయితే ఈ విధంగా పడిపోతుందండి. సో ఈ విధంగా బూందీ ఉంచుకొని మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి వీటిని. మరీ సిమ్లో కూడా వేయించుకోకూడదండి. చూడండి బూందీ ఎంత చక్కగా వేగిపోయిందో. బూందీ ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు తీసుకొని వేరొక బౌల్లో వేసేసుకోవాలి ఇదంతా. మిగిలిన పిండి మొత్తం ఈ విధంగానే బూందీ వేసుకొని పక్కన తీసైతే పెట్టుకోవాలండి. తర్వాత తీసుకున్నాక ఇది చల్లారాక నేనైతే ఒక రాయితో దీన్ని స్మాష్ చేస్తున్నా అండి. ఈ విధంగానైనా చేసుకోవచ్చు. లేదు మాకు అనుకుంటే కొంచెం మీరు బూందీ చేసుకున్న దాంట్లో సగం 50% తీసుకొని మిక్సీకి వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. ఇది చూడండి, మనం ఇంట్లో తయారు చేసిన నెయ్యి. ఎవరికైనా పాల మీగడతో నెయ్యి చేయాలి అనిపిస్తే మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చూసేయండి. ఇంట్లో తయారు చేసిన కమ్మని నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నా అండి నేను. నెయ్యి అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. పూసగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి పాల మీగడతో. చాలామంది మీగడ పడేస్తూ ఉంటారు. సో ఈ విధంగా నెయ్యి వేడయ్యాక కావాల్సినన్ని జీడిపప్పులు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ప్రాసెస్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుందండి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. సో 1 కప్పు నేను పిండి తీసుకున్నా కాబట్టి 1 కప్పు నేను షుగర్ తీసుకుంటున్నా అండి. స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. మ్యాక్సిమం అయితే 1 కప్‌కి 1 కప్ సరిపోతుందండి. అలాగే 1 కప్ వాటర్ కూడా వేసుకొని షుగర్‌ని మొత్తం కరిగించుకోవాలి. దీనికి పాకం రానవసరం లేదండి. జస్ట్ షుగర్ కరిగితే తీగ పాకం వస్తే సరిపోతుంది. మనకు అర్థమైపోతుంది. ఇదిగో ఈ విధంగా అయితే సరిపోతుందండి. పాకం ఏం అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో మనం ప్రాసెస్ చేసే కొద్దీ అదే గట్టిపడిపోతుంది. సో ఈ విధంగా షుగర్ అంతా కరిగి తీగ పాకం వచ్చాక ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి, 1 స్పూను.
అలాగే మెయిన్ అన్నమయ్య లడ్డూలో పచ్చ కర్పూరం అండి. ఇది అసలు టెంపుల్‌లో చేసిన లడ్డు రావాలంటే ఖచ్చితంగా మనం పచ్చ కర్పూరం కొంచెం వేసుకోండి. తినే కర్పూరం టేస్ట్ చాలా బాగుంటుంది దీనివల్ల. సేమ్ మనం టెంపుల్‌లో తెచ్చుకున్న లడ్డులాగే ఉంటుందండి. ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ మరిగించుకున్నాక మనం ముందుగా పౌడర్ పెట్టి పక్కన పెట్టుకున్న బూందీ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం 2 or 3 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకోండి. నెయ్యి చాలా మంచిది హెల్త్‌కి. అలాగే లడ్డూలలో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇంట్లో అందరూ బాగా తింటారు ఈ లడ్డూలు. సో నేను అందుకోసం నెయ్యి ఎక్కువ వేసి చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. సో ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం మిశ్రమాన్ని తీసి పక్కన వేసుకోండి. పక్కన వేసుకొని ఒకసారి టచ్ చేస్తే మనకు చేతికి ఉండలాగా రావాలండి. అలా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అది ఆరే కొద్దీ గట్టి పడుతుంది కాబట్టి ఇది ఒక గరిటెకి చూడండి అతుక్కుపోతుంది, అర్థమవుతుంది నాకు. సో కొంచెం అయితే తీసి పక్కన వేసి చూస్తున్నా అండి అవుతుందా లేదా అని చెక్ చేస్తాను. అయితే నాకు పర్ఫెక్ట్గా అవుతుంది. సో దాంట్లో ఇంకా ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపుకుంటే మన లడ్డూ మిశ్రమం అయితే రెడీ అయిపోతుందండి. ఇలా చల్లారిచ్చాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోండి. మరీ చల్లారితే ఉండలు కూడా రావు. కానీ ఒకటి విషయం గుర్తుంచుకోండి, వేడి వేడిగా ఉంటుంది, జాగ్రత్త అండి. నా చెయ్యి అయితే కాలిపోతుంది. సో చేతికి కొంచెం అయితే నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. నేనైతే నెయ్యి అప్లై చేసుకున్నాను చేతికి. చూడండి అసలు ఏ విధంగా కాలిపోతుందో, గోరువెచ్చగా ఉన్నా కాలిపోతుంది. ఈ విధంగా ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుందండి. నేనైతే చాలా వరకు చిన్న చిన్న ఉండలు చుట్టాను, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తింటుంటారండి. సో రోజు 2-3 తింటూ ఉంటారు. సో నేను అందుకోసం వాళ్ళు తింటారు కాబట్టి చాలా చిన్నగా అయితే చేస్తున్నాను. మీరు మీ ఇంట్లో వాళ్ళని బట్టి చేసుకోండి. కొన్ని సైజులో కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి చేసుకోండి. అంతే అండి, ఇంకేముంది. వేడి వేడిగా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే నోటిఫికేషన్ బటన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.